హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇందులో మనకు 2 అప్లికేషన్స్ అనేది ఉన్నాయి చూడండి. ఈ 2 అప్లికేషన్స్ నుండి ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు ఒక్క మొబైల్ ఫోన్కి వచ్చేస్తుంది. ఇలా మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్కి ఇక్కడ మెన్షన్ చేసినంత డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. వితిన్ 1 అవర్ లేకపోతే 2 అవర్స్ లోపలనే డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఆఫర్కి సంబంధించిన స్క్రీన్ వీడియో ప్రాసెస్ కానీ టోటల్గా ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్స్లో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ మనకు 2 అప్లికేషన్స్ నుండి అయితే ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ 2 అప్లికేషన్స్ దాంట్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయిన వెంటనే అక్కడ 2 ఆఫర్స్కి సంబంధించిన లింక్స్ అనేది పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన టర్మ్ అండ్ కండిషన్స్ అనేది చెప్తా చూడండి. 1 పేటిఎం, 2 మూబీక్విక్, 3వది ఫ్రీ చార్జ్ అనే అప్లికేషన్ అనేది మీ మొబైల్ ఫోన్లో ఉండవలసి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో లేకపోతే ప్లేస్టోర్లో వెళ్ళండి. ఫ్రీ చార్జ్ అప్లికేషన్, మూబీక్విక్ అప్లికేషన్, అలాగే పేటిఎం అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉండాలంటే మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్న పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ బ్యాంక్ మాత్రమే మీరు లింక్ అనేది చేసుకోండి. పేటిఎం అప్లికేషన్లో, మూబీక్విక్ అప్లికేషన్లో, అలాగే ఫ్రీ చార్జ్ అప్లికేషన్లో, ఈ 3 అప్లికేషన్స్లలో ఓన్లీ మీరు పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్లో ఏదైతే ఓపెన్ చేసుకున్నారో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కానీ, జియో పేమెంట్ బ్యాంక్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవింగ్, జీరో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కానీ, లేకపోతే ఏదన్నా ఉండని ఓవరాల్గా మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్న పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ బ్యాంక్ అనేది ఈ 3 అప్లికేషన్స్ దాంట్లో అయితే మీరు లింక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీ దాంట్లో ఆల్రెడీ ఈ 3 అప్లికేషన్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం మీరు అందరు ఏం చేయండి అంటే రిమైనింగ్ ఏదైతే మీరు యూపీఐ లింక్ చేసుకున్నారో అది అలానే పెట్టండి. బట్ ఇక్కడ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా మీరు పేమెంట్ బ్యాంక్ అనేది ప్రైమరీ సెక్షన్ దాంట్లో వెళ్ళి మీరు సెట్ ఏ ప్రైమరీ పైన క్లిక్ చేసి ప్రైమరీ బ్యాంక్ సెటప్ అనేది ఓన్లీ ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్న పేమెంట్ బ్యాంక్ అనేది ప్రైమరీ సెటప్ కంప్లీట్ చేసుకోండి. రిమైనింగ్ బ్యాంక్ అకౌంట్స్ అలానే ఉండని, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తా చూడండి. ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది ఉండవలసి ఉంటుంది. బిజినెస్ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది దీనికి సంబంధించింది. కానీ మీకు మర్చెంట్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చెప్తా చూడండి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర లేకపోతే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో భారత్ పే అప్లికేషన్ లింక్ అనేది పెడతాను. భారత్ పే అప్లికేషన్ లింక్ అనేది సింపుల్గా దానిపైన క్లిక్ చేసి భారత్ పే అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఆ విధంగా సైన్అప్ చేసుకున్న తర్వాత గెట్ ఏ క్యూఆర్ పైన అయితే క్లిక్ చేయండి. మర్చెంట్ క్యూఆర్ పైన అక్కడనే అప్లికేషన్ హోమ్ పేజ్లోనే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నంబర్, ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. శాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా అన్న ఏదన్నా ఒకటి పెట్టుకోండి. బిజినెస్ నేమ్ దగ్గర ఏదన్నా ఒకటి బిజినెస్ నేమ్ అనేది పెట్టుకోండి. మీ నేమ్ పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు చూడండి. ఇంకోటి షాప్కి సంబంధించిన పిక్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే షాప్ పిక్ అనేది మీ దగ్గర ఉంటే ఓకే. ఒకవేళ మీ దగ్గర షాప్ పిక్ కనుక లేకపోతే గూగుల్లో వెళ్ళండి. ఏదన్నా ఒకటి కేటగిరీ మీరు ఏదైతే పెడతారో దానికి సంబంధించింది గూగుల్లో నుండి మీరు షాప్ పిక్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మీకు సెల్ఫీ పిక్ కనుక అడిగినట్లయితే మాత్రం సింపుల్గా మీ సెల్ఫీ ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేస్తారో వాళ్ళదే సెల్ఫీ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోమంటుంది. ఎవరిదైతే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుండి మీరు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోండి. జస్ట్ ఒక 2 to 5 minutes లోపలనే మీకు ఆన్లైన్లో భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది
మీరు ఓపెన్ చేసుకుంటారో ఈ విధంగా క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉండవలసి ఉంటుంది మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది. సో కంపల్సరీగా ఈ విధంగా అయితే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ 2 అప్లికేషన్స్ లింక్స్ అనేది పెడతాను. అక్కడ నుండి మీరు అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి 2 అప్లికేషన్స్ని మీరు ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి. ఒకవేళ మీకు మీ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు ఏం చేయండి అంటే ప్లేస్టోర్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే ప్లే ప్రొటెక్ట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్లే ప్రొటెక్ట్ అనేది సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఆన్లో ఉంటుంది. దాన్ని అయితే మీరు ఆఫ్ పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. ఆ విధంగా ప్లే ప్రొటెక్ట్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి అప్లికేషన్స్ని అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. 2 అప్లికేషన్స్ని. ఇక్కడ నేను ఫస్ట్ అప్లికేషన్ గురించి చెప్తున్నా చూడండి. ఫస్ట్ అప్లికేషన్ దాంట్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అందులో ఫస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఏదైనా ఒక పాస్వర్డ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ వెరిఫై చేయండి. అప్లికేషన్ హోమ్ పేజ్లో అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు టెలిగ్రామ్ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు ఒక ఛానల్ లింక్ అనేది వచ్చేస్తుంది టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించింది. దానిపైన క్లిక్ చేసి అక్కడ నుండి మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ అప్లికేషన్ దాంట్లో వచ్చేయండి. ఇంటూ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అక్కడ గెట్ రివార్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ మీరు గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు ఏదన్నా ఒక అప్లికేషన్ నుండి షేర్ చేయవలసి ఉంటుంది. సింపుల్గా మీరు వాట్సాప్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ పరంగా మీరు అన్న షేర్ చేసుకోండి, లేకపోతే ఎవరికైనా ఒకరికి జస్ట్ షేర్ చేయండి అంతే. వాళ్ళేమో సైన్అప్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ షేర్ చేయండి. షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ దాంట్లో అయితే వచ్చేయండి. ఇంటూ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు గెట్ రివార్డ్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఏం చేయండి అంటే గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు భారత్ పేది ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది లింక్ చేయండి. అక్కడ మనకు పేటిఎం ఉంటుంది, గూగుల్ పే కూడా ఉంటుంది. బట్ భారత్ పే చేస్తే మనకు దీన్ని స్టాప్ చేయడానికి ఆప్షన్ ఉంది కాబట్టి భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది సజెస్ట్ చేస్తున్నాను. సింపుల్గా భారత్ పే మర్చెంట్ అకౌంట్ లింక్ చేయండి. సింపుల్గా భారత్ పే మర్చెంట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. కింద మనకు లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఓటీపీ వెరిఫై చేసుకోండి. చేసుకున్న వెంటనే మనకు లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత ఫినిష్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది లింక్ అవుతుంది. లింక్ అయిన వెంటనే ఇక్కడనే మనకు అప్లికేషన్ దాంట్లోనే అసెట్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మెన్షన్ చేసినంత సైన్అప్ కింద మనకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక 30 మినిట్స్ లేకపోతే ఒక 1 అవర్ వరకు అయితే వెయిట్ చేయండి. మ్యాక్సిమంగా ఒక 2 అవర్స్ లోపలనే మీరు భారత్ పే లింక్ వచ్చేస్తారు కాబట్టి భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. అక్కడ అసెట్స్లో ఎంతైతే ఉంటుందో అందులో నుండి ఇంత మధ్యలో మనకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయండి అంటే మీరు అప్లికేషన్ దాంట్లో అయితే వచ్చేయండి. ఆఫర్ అప్లికేషన్ దాంట్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు 3 టాస్కులు అనేది ఉంటాయి. ఈ 3 టాస్కులు కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు డైరెక్ట్గా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ దాంట్లో వచ్చేస్తుంది. అక్కడ నుండి మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే వచ్చేస్తుంది. ఈ 3 టాస్కులు ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది చెప్తా చూడండి. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, పేటిఎం ఒకటి, మొబిక్విక్ ఒకటి, ఫ్రీ చార్జ్ అప్లికేషన్ అనేది చెప్పా కదా. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్గా మీరు టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. అక్కడ మనకు ఫ్రీ చార్జ్ మొబిక్విక్ సంథింగ్ చూపిస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి బై అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బై పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో ఈ మధ్యలో ఎంతైతే ఉంటుందో అక్కడ నుండి మీరు బై చేయవలసి ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు.
మనకు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే వచ్చేస్తుంది మీరు బై చేసింది కూడా ప్లస్ ఎక్స్ట్రా కూడా. సింపుల్గా బై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నేను చెప్పా కదా ఓన్లీ పేమెంట్ బ్యాంక్ మాత్రమే లింక్ చేసుకోమని, పేమెంట్ బ్యాంక్ లింక్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మీరు మోబిక్విక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మోబిక్విక్ అప్లికేషన్లో రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ నుండి ఎంతైతే మీరు బై చేయాలి అనుకుంటున్నారో అది మొత్తం అక్కడ చూపిస్తుంది. అక్కడ నుండి మీరు పేమెంట్ అనేది చేయండి. ఆ విధంగా పేమెంట్ చేసుకున్న వెంటనే యూటీఆర్ నంబర్ అనేది వచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత యూటీఆర్ నంబర్ అనేది కనిపిస్తుంది. దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ దాంట్లో అయితే వచ్చేయండి. అక్కడ యూటీఆర్ నంబర్ ఇచ్చి పేస్ట్ చేయండి చాలు. ఆ విధంగా పేస్ట్ చేసుకున్న వెంటనే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినందుకు ఇక్కడ బై చేసింది ప్లస్ ఎక్స్ట్రా అనేది ఇంత వచ్చేస్తుంది. టోటల్గా మీకు అక్కడ అసెట్స్ దాంట్లో అయితే కనిపిస్తుంది. టోటల్గా ఆల్రెడీ మీ దాంట్లో అసెట్స్ దాంట్లో కొంత ఉంటుంది ప్లస్ బై చేసింది ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయినందుకు ఇంత టోటల్గా అందులో ఇంత చూపిస్తుంది. చూపెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఒక 10 to 20 minutes వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అసెట్స్ దాంట్లో ఎంతైతే ఉంటుందో అది మొత్తం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఇంకొకటి సెకండ్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. పేటిఎం టాస్క్ ఉంటే పేటిఎం, లేకుంటే ఫ్రీ చార్జ్ ఉంటే ఫ్రీ చార్జ్. ఆ విధంగా సెకండ్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సేమ్ ప్రాసెస్ బై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఏదైతే లోగా అమౌంట్ చూపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి బై అనేది చేయండి. బై చేసుకున్న వెంటనే మనకు యూటీఆర్ నెంబర్ వచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఈ అప్లికేషన్లో యూటీఆర్ నెంబర్ పేస్ట్ చేసుకున్న వెంటనే మనకు సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అసెట్స్ దాంట్లో సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు ఇంత ఆల్రెడీ మీరు బై చేసింది కూడా ఉంటుంది. టోటల్గా మనకు అసెట్స్ దాంట్లో ఇంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ లింక్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మూడవ టాస్క్ కోసం మళ్ళీ మీరు పేటిఎం అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మూడవ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి. చేసుకున్న తర్వాత సింపుల్గా యూటీఆర్ నంబర్ అక్కడ పేటిఎంలో మనకు రిఫరెన్స్ నెంబర్ అనేది కనిపిస్తుంది. 16 digitsకి సంబంధించి ఆ రిఫరెన్స్ నెంబర్ని కాపీ చేసుకొని ఈ అప్లికేషన్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న వెంటనే అసెట్స్ దాంట్లో బై చేసింది ప్లస్ మూడో టాస్క్ కంప్లీట్ అయినందుకు కూడా ఇంత వచ్చేస్తుంది. ఈ టోటల్గా మనకు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ టాస్క్ ద్వారా మీకు ఈజీగా ఒక్క మొబైల్ ఫోన్లో ఇంత వచ్చేస్తుంది. సెకండ్ అప్లికేషన్ గురించి చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకు ఈ ఆఫర్ చాలా సింపుల్ ఉంటుంది. సెకండ్ అప్లికేషన్కి సంబంధించి సేమ్ ప్రాసెస్. సెకండ్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని రిజిస్టర్ అనేది కంప్లీట్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి. ఆ విధంగా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీరు గెట్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. టెలిగ్రామ్ బాట్ ఛానల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ గెట్ రివార్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి షేర్ చేయమంటుంది. ఎవరికన్నా ఒకరికి లేకపోతే మీ సెల్ఫ్ కన్నా షేర్ అనేది చేయండి ఆ లింక్ని. ఆ విధంగా షేర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సెకండ్ అప్లికేషన్ దాంట్లో వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇంటూ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు సైన్ అప్ కింద అసెట్స్ దాంట్లో ఎంతో కొంత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు అక్కడ ఇంత చూపెట్టినట్లయితే మాత్రం ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి ఏదైనా ఒకటి బై చేయవలసి ఉంటుంది. ఆ విధంగా బై చేసుకున్న వెంటనే సైన్ అప్ కింద ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు వచ్చేస్తుంది. టోటల్ బై చేసింది ప్లస్ సైన్ అప్ కింద వచ్చింది ఎంతైతే ఉంటుందో టోటల్గా మీకు మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే వచ్చేస్తుంది. సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే టూల్స్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. టూల్స్ ఆప్షన్ దాంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. భారత్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నుండి మీరు భారత్ పే మర్చెంట్ అకౌంట్ అనేది లింక్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా లింక్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత బై ఆప్షన్ దాంట్లో అయితే వచ్చేయండి. బై పైన క్లిక్ చేయండి. ఏదైతే లో అమౌంట్ చూపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి లైక్ పేటిఎం కానివ్వండి, మోబిక్విక్ కానివ్వండి, ఫ్రీ చార్జ్ కానివ్వండి, ఏదన్నా ఒక పేమెంట్ మెథడ్ నుండి లో అమౌంట్ ఎంతైతే ఉంటుందో అక్కడ నుండి మీరు బై అనేది చేయండి. బై చేసుకున్న వెంటనే ట్రాన్సాక్షన్ హిస్టరీ దాంట్లో వెళ్ళండి. యూటీఆర్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకొని ఈ అప్లికేషన్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. మనకు అసెట్స్ దాంట్లో బై చేసింది ప్లస్ సైన్ అప్ కింద టోటల్గా ఇంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీరు టూల్స్ అప్లికేషన్లో మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది లింక్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి. ఒక 30 minutes, 1 hour లేకపోతే 2 hours లోపల డైరెక్ట్గా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అయితే
ఇంత వచ్చేస్తుంది మీరు బై చేసింది ప్లస్ ఎక్స్ట్రా మనకు వచ్చింది, టోటల్గా మనకు ఇంత వచ్చేస్తుంది. వచ్చేసిన వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీటెడ్ చూడండి. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది లింక్ చేస్తారు కాబట్టి సింపుల్గా టూల్స్ ఆప్షన్ దాంట్లో వెళ్ళి స్టాప్ పైన క్లిక్ చేసి స్టాప్ చేసుకోండి చాలు. ఆ విధంగా చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ చేశారో దీన్ని మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు వేరే డివైస్లలో. అది ఎలా అంటారా, ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్కి నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. వెరీ సింపుల్ ఉంటుంది. ఇది వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రూఫ్స్ అనేది @telugu-tech16 శివదానికి ఈ ఐడికి అయితే టెలిగ్రామ్లో మీరు ప్రతి ఒక్కరూ సెండ్ చేయండి, మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై